రోజు మనం వంకాయ కర్రీ చూద్దాం. 10 మినిట్స్లో వంకాయ ఫ్రై అనేది పర్ఫెక్ట్గా అయిపోతుంది. అండ్ ఇప్పుడు మనం కళాయిలో ఆయిల్ పోసుకొని 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేవి నేను వేసాను. ఆయిల్ పెట్టుకున్న తర్వాత మనం హీట్ ఎక్కిన తర్వాత తాలింపు దినుసులు అనేవి వేయాలి. అండ్ ఆల్సో ఉల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిర్చి వేయాలి. తర్వాత పసుపు, చిటికెడు పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. కలర్ కొంచెం చేంజ్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం వంకాయ కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని మనం వేసి ఆయిల్ మనం మిక్స్ చేసుకోవాలి. వంకాయలు ఎప్పుడైనా సరే కలర్ చేంజ్ అవ్వకుండా ఉండడానికి మనం వాటర్లో వేసుకొని కట్ చేసుకున్న వంకాయల్ని వాటర్లో వేసుకొని ఉంచితే చాలా మంచిగా కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా మిక్స్ అయ్యేలాగా మగ్గిన తర్వాత మనం సాల్ట్, ఇంకా కారం, అలాగే జీలకర్ర పౌడర్ వేసి కొంచెం మిక్స్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మొత్తం మనం మగ్గనిచ్చిన తర్వాత మళ్ళీ మనం గరం మసాలా వేసుకోవాలి. మన గరం మసాలానే మనకి మంచి టేస్ట్ ఇస్తుంది. వంకాయ కర్రీ 10 మినిట్స్లో అయిపోతుంది. అసలు చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈజీ వే అనమాట కుక్ చేసుకోవడానికి కూడా. వర్కింగ్ ఉమెన్ అయితే హ్యాపీగా కుక్ చేసుకోవచ్చు. వర్కింగ్ తర్వాత వచ్చి అబ్బా ఇప్పుడు ఏం చేయాలనే టెన్షన్స్ లేకుండా సింపుల్ వేలో ఇలా మనం వంకాయ కర్రీ తీసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంట్లో వాళ్ళకి కూడా బాగా నచ్చుతుంది. తర్వాత లాస్ట్లో స్టవ్ ఆపేసే 2 మినిట్స్ ముందు మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ రుచికరమైన వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది.